నెల్లూరులోని ఎస్సీ ఎస్టీ కులాల వారికి సంబంధించిన 9 ఎకరాల శ్మశాన స్థలాన్ని కొందరు అగ్రకులాల వారు ఆక్రమించారని దాన్ని ప్రశ్నిస్తే తమపై దాడులకు తెగబడుతున్నారని అంబేద్కర్ న్యాయ పోరాట సమితి అధ్యక్షులు జూలాది శ్రీనివాస్ వెల్లడించారు. అధికారులు సర్వే చేసి శ్మశాన స్థలాన్ని అక్రమదారుల నుండి విడిపించాలని కోరారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నగరంలోని కామటి, హరిజనవాడ, రాయపుపాలెం, కుస్మా, హరిజనవాడ, బాబు గిరిజన కాలనీకి చెందిన ఎస్సీ ఎస్టీలు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్కు వినతి పత్రాన్ని అందజేశారు. 4 ప్రాంతాల ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జాతీయ రహదారి పక్కన 9 ఎకరాల విస్తీర్ణంలో శ్మశానం ఉందని తెలిపారు. అయితే ఇటీవల కొందరు అగ్రకులాల భూ కబ్జాదారులు 9 ఎకరాల్లో 8 ఎకరాల్ని ఆక్రమించారని తెలిపారు. దాన్ని ప్రశ్నిస్తే తమపై దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సర్వే చేసి శ్మశాన స్థలాన్ని కబ్జాదారుల నుండి విడిపించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. అనంతరం అంబేద్కర్ న్యాయ పోరాట సమితి అధ్యక్షులు జూలాది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అక్కడ గ్రామస్తులు గత 200 సంవత్సరాలు వాళ్ళు చనిపోతే అక్కడ బూడి చేసుకుంటూ వాళ్ళ కర్మకాంతులు చేసుకున్న క్రమంలో అక్కడ రోడ్డు పక్కన డూప్లెక్స్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు. ఇది చాలా అన్యాయము. అయితే మేము ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వారము అక్కడ ఉన్నటువంటి స్థలంలో అది బైపాస్ హైవే పక్కన ఉంది కాబట్టి అది చాలా విలువైన స్థలం కాబట్టి ఆ 9 ఎకరాల్లో ఒక లారీ షెడ్ కూడా ఉంది. అక్కడ చిన్న చిన్న కొట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గౌరవనీయులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అక్కడ ఎంక్వైరీ చేసి ఒక నివేదిక కాపీ తీసుకొని మా 9 ఎకరాలు మా ఎస్సీ ఎస్టీ మా 9 ఎకరాల స్థలాన్ని మా ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి స్థలాన్ని అక్కడ కంచేసి మా ఎస్సీలకి న్యాయం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.